హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ నేను బ్రోకలీతో సూప్ చేయబోతున్నాను అబ్బా. సో నేను ఒక బ్రోకలీ అయితే హాఫ్ వేస్తున్నాను. సగము కట్ చేసుకొని అవి నేను శుభ్రంగా వాష్ చేసుకొని ఎక్కడైతే కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. సో బ్రోకలీ ఒక బిర్యానీ ఆకు ఉల్లిపాయలు వేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి. సో అవి ఉడికి కొంచెం ఆరిన తర్వాత ఇక్కడైతే నేను వేరే గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను. సో మొత్తం అవి కూడా ఆరిపోయినాక కొంచెం ఇక్కడైతే వాటర్ పోసుకొని నేను మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. ఇవి మొత్తం పేస్ట్ లాగా అవ్వాలబ్బా. సో ఇక్కడైతే అది పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇక్కడైతే వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్నాను. సో నేనైతే కుక్కర్‌లోనే చేస్తున్నాననమాట. ఇక్కడైతే బటర్ వేయట్లేదు. నేను ఆయిలే వేశాను. సో ఆయిల్ కొంచెం వేడెక్కాక కట్ చేసుకొని వెల్లుల్లిపాయలు మొత్తం వేసేసుకొని కొంచెం కలర్ వచ్చేదాకా వేపుకొని పేస్ట్ చేసుకున్నాం కదా! సో అది వేసేసుకొని కొంచెం వాటర్ అయితే ఏదైతే ఉందో అది కూడా కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడైతే నేను దాన్ని బాయిల్ చేసుకోవాలి కొంచెం. కొంచెం చిక్కగా అవుతే బావుంటది. సో కొంచెం కొత్తిమీర కూడా వేశాను. ఇదొచ్చి చిల్లీ ఫ్లేక్స్ అనమాట. సో చిల్లీ ఫ్లేక్స్ ఏసి ఇంకా నేను కట్లెట్స్ కూడా చేశానబ్బా. సో అవి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. సూప్ అయితే చాలా బావుంది. సో డెఫినెట్‌గా ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.